బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ ను డీజీపీ జితేందర్ ప్రారంభించారు. డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించేలా తెలంగాణ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో అవేర్నెస్ వీక్ ను జూన్ 21 నుంచి జూన్ 26 వరకు నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో టీజీఎన్ఏబీ డైరెక్టర్ సందీప్ శాండిలియా ప్రముఖులు పాల్గొన్నారు. అవేర్నెస్ ప్రోగ్రామ్ లో డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించడంతో పాటు వెపన్స్ కు సంబంధించిన ప్రత్యేక స్టాల్స్ ను అధికారులు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. తెలంగాణలో డ్రగ్స్ రహిత తెలంగాణ చేసేందుకు ప్రభుత్వంతో పాటు ఇటు నార్కోటిక్ బ్యూరో కూడా చర్యలు చేపడుతుంది. అందులో భాగంగానే నిందితులను అరెస్ట్ చేయడం కాకుండా సమాజంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ డ్రగ్స్ వాడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయని చెప్పేసి విద్యార్థి దశలోనే పిల్లలకు తెలియజేస్తే వారిలో ఇలాంటి బారిన పడకుండా ఉంటారని చెప్పేసి కూడా కమాండ్ కంట్రోల్లో ఈరోజు డ్రగ్స్ రహిత అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం నార్కోటిక్ బ్యూరోకి సంబంధించి అధునాతనమైనటువంటి టెక్నాలజీని ప్రభుత్వం అందించడం జరిగింది. ఎవరైనా డ్రగ్స్ వాడినా వారికి సంబంధించిన టెస్టులు స్పాట్లోనే చేసి వారు డ్రగ్స్ తీసుకున్నారా, ఎలాంటి డ్రగ్స్ తీసుకున్నారా అనే దానికి సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు ఇవన్నీ కిట్లన్నీ పనిచేస్తాయి. మనతో పాటు మాట్లాడేందుకు నార్కోటిక్ బ్యూరో ఏసీపీ మధుమోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఇవన్నీ ఎలా పనిచేసాయి? ఎవరైనా ఒక వ్యక్తి డ్రగ్స్తో దొరికిన వెంటనే మనం ఇనిషియల్గా అది ఏ డ్రగ్ అని చెప్పేసి టెస్ట్ చేయాల్సి వస్తుంది. సో మన ప్రతిసారి మనం ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళినప్పుడు మనము ఈ డ్రగ్ టెస్ట్ కిట్ కూడా తీసుకెళ్తాము. ఇది వచ్చేసి మనకి మల్టీ డ్రగ్ టెస్ట్ కిట్ అనమాట ఇది. సో మనకి ఏదైతే డ్రగ్ దొరికిందో ఆ డ్రగ్ని దీంట్లో వేసి మనము ఒక 1 or 2 minutes తర్వాత వేసి చూస్తే దాంట్లో దానికి సంబంధించి కలర్స్ వస్తాయి. అది ఏదైతే కలర్ వచ్చిందో మనకి ఆ డ్రగ్ ఉన్నట్లు మనం నిర్ధారించుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత ఇవి వచ్చేసి కన్జంప్షన్ తర్వాత అనమాట. అంటే ఎవరైతే కన్జ్యూమర్ ఉంటాడో వాళ్ళకి సంబంధించినవి. ఇది యూరినరీ టెస్ట్ కిట్ అనమాట. దీంట్లో కన్జ్యూమర్ యొక్క యూరిన్ని కలెక్ట్ చేస్తాము. యూరిన్ కలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇవి ఉన్నాయి. దీంట్లో మనకి దీని ద్వారా ఈ కన్జ్యూమర్ ఏవైతే యూజ్ చేశాడో డ్రగ్ దాని గురించి ఇక్కడ వస్తుంది అన్నమాట. ఇవన్నీ కేసు ఇన్వెస్టిగేషన్లో ఏ విధంగా ఉపయోగపడతాయి మీకు? కేసు ఇన్వెస్టిగేషన్లో ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఫస్ట్ వచ్చేసి అది క్యారీ చేసే కాంట్రాబ్యాండ్ అది డ్రగ్గా కాదా అని చెప్పడానికి అదొకటి ఉపయోగపడుతుంది ఈ టెస్ట్ కిట్. ఇక్కడ వచ్చేసి చాలామంది మనకి బయట మనం పట్టుకున్న వెంటనే నాకేం తెలియదు, నేను నిర్దోషిని, అనవసరంగా పోలీసు వాళ్ళు నన్ను పట్టుకున్నారు, నన్ను అరెస్ట్ చేశారని చెప్తారు అనమాట. సో మన అన్నీ కూడా ఎవిడెన్స్ బేస్డ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసాము. ఆ ఎవిడెన్స్ బేస్డ్ సిస్టమ్ కింద యూరినరీ టెస్ట్ కానీ సెలావా టెస్ట్ కానీ చేస్తున్నాము. దాంట్లో మనకి ఇమ్మీడియట్గా వితిన్ 1 or 2 minutes మనకి అతను ఏదైతే డ్రగ్ కన్జ్యూమ్ చేస్తుందో దానికి పాజిటివ్ వస్తుంది. ఆ విధంగా మనకి ఒక కోర్టులో ఎవిడెన్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. స్టాల్స్ ఏర్పాటు చేశారు, ఈరోజు ప్రోగ్రామ్ చేశారు. అంటే పిల్లల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది? ఇట్లాంటి కార్యక్రమాలు కంటిన్యూగా చేశారు? పిల్లల దగ్గర నుంచి అయితే మంచి రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే ఇవన్నీ కొత్త ఇన్స్ట్రుమెంట్స్, వాళ్ళకు కూడా విషయాలు తెలియదు కాబట్టి వచ్చి తెలుసుకుంటున్నారు. రేపొద్దున ఫ్యూచర్లో జనరల్గా కూడా టీజీ నాప్ తరపు నుంచి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నాము. స్కూల్స్లో కూడా వెళ్ళి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే స్కూల్స్ కాలేజీలలో కూడా డ్రగ్స్ వాడుతున్నారు కాబట్టి ఆ స్థాయిలోనే పిల్లలకి డ్రగ్స్ సంబంధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్తున్నారు. మళ్ళీ ఇలాంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకొని ఇక్కడ వీటికి సంబంధించి స్టాల్స్ ఏర్పాటు చేసి వివరిస్తున్నారు. కమ్యూనికేషన్ సంబంధించి సెల్ టవర్ లొకేషన్స్ సంబంధించి కావచ్చు, సెల్ ఫోన్లో ఉన్నటువంటి డేటాని వెంటనే మొత్తం రికవర్ చేసి వారు ఎవరితో చాటింగ్ చేశారు, ఎప్పటి నుండి వాడుతున్నారు, వాటికి సంబంధించిన సమాచారం అంతా కూడా తెలుసుకునేందుకు పోలీసుల దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీని అంతా కూడా ఈ స్టాల్స్లో ప్రదర్శనకు పెట్టారు. ఖచ్చితంగా ఎవరైనా డ్రగ్స్ వాడినా, అమ్మినా, డ్రగ్స్కి సంబంధించిన మూలాలు ఏ ఉన్నా కూడా ఈ ఎక్విప్మెంట్తో తెలుసుకొని నిందితులకు శిక్ష పడే విధంగా చేస్తాము. ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎవరు కూడా డ్రగ్స్ వాడొద్దు. డ్రగ్స్ వారేవారు ఉంటే పోలీసులకు సమాచారం అందించాలి. వారి నుంచి కౌన్సిలింగ్ ఇచ్చి వారిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణలో ఎవరైనా డ్రగ్స్ తీసుకురావాలంటేనే భయపడే విధంగా కేసులు నమోదు చేసి నిందితులందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తున్నారు. ఇటు హైదరాబాద్కి సంబంధించిన రూట్స్ ఏవైతుంటాయో పాత నేరస్తులు వారందరికీ సంబంధించిన ఇప్పటికే పోలీసులు, నార్కోటిక్ బ్యూరో అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ కలిసి కూడా ఈ చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే దాదాపు 5 రోజుల పాటు ఈ డ్రగ్స్కి సంబంధించిన
అవగాహన కార్యక్రమాలని కమాండ్ కంట్రోల్లో ఏర్పాటు చేశారు. వివిధ స్కూల్స్కి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి వారందరినీ విద్యార్థులని ఇక్కడికి పిలిపించి వారికి మొత్తం ఈ డ్రగ్స్ వాడడం వల్ల పరిణామాలు ఏ విధంగా ఎదురవుతాయి వాటికి సంబంధించిన పూర్తి అవగాహన అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కంటిన్యూగా ప్రాసెస్లో ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ సంజుతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.